కూలీ ఇప్పటికే వచ్చేసింది. కల్కి 2 ఇక ముందు రావాల్సింది. 2 భారీ ప్రాజెక్ట్సే. ఇంకేం 2 సినిమాలపై నెట్టింట్లో ఇబ్బడి ముబ్బడిగా గాసిప్స్. దీంతో ఇక వీటికి ఎండ్ కార్డ్ వేయాల్సిందే అంటూ ఇదిగో ఇలా అసలు విషయాన్ని బయట పెట్టేశారు మూవీ డైరెక్టర్స్. సినిమా ఎవరెన్ని చెప్పినా ఇక్కడ అసలు గుట్టు విప్పాల్సింది డైరెక్టరే. ఇప్పుడు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు లోకి, నాగ్ అశ్విన్లు. ప్రభాస్ లైనప్ చూస్తుంటే గందరగోళం. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో, ఏ సినిమా సెట్స్ పైకి వెళ్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సీక్వెల్ అప్పుడు ఇప్పుడు అంటూ సోషల్ మీడియాలో ఒక్కటే గాసిప్స్. దీంతో అసలు విషయాన్ని చెప్పేశాడు నాగ్. రీసెంట్ గా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ పై ఓపెన్ అయిపోయాడు. అసలైతే ఈ ఏడాది చివరికి పట్టాలెక్కించాలని, ఆ తర్వాత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి 2026 లేదా 2027లో ఈ కల్కి 2ను రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేశాడని, కానీ ప్రస్తుత పరిస్థితులు, నటీనటులు డేట్స్ చూస్తుంటే తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం ఈ సినిమాకు పట్టేలా ఉందని చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ డైరెక్టర్. అంటే కల్కి ఫ్యాన్స్ ఇంకో 2 ఏళ్లు వెయిట్ చేయక తప్పేలా లేదన్నమాటే. ఇక ఇదే రకంగా కూలీ సినిమా రిజల్ట్ పై అసలు విషయం చెప్పేశాడు లోకి. ప్రేక్షకుల అంచనాలని తాను తప్పుబట్టనంటూనే రజనీకాంత్ సినిమాపై వాళ్లు లేనిపోని అంచనాలు పెట్టుకున్నారని అన్నాడు. కూలీ సినిమాను తనెప్పుడూ కూడా టైం ట్రావెల్ కదా అని ఎక్కడా చెప్పలేదని, కనీసం తన యూనివర్స్ మూవీ అని కూడా ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పుకొచ్చాడు. కానీ ప్రేక్షకులు మాత్రం అవన్నీ సినిమాలో ఉంటాయని ఊహించుకున్నారని, లేకపోయేసరికి నిరాశ చెందారని చెప్పడం బట్టి చూస్తే కూలీ సినిమా లోకిని కూడా డిసప్పాయింట్ చేసిందన్నమాటే. For more videos like this, subscribe Big TV channel.